రాత్రివేళ బెడ్రూమ్ మరింత రొమాంటిక్గా కనిపిస్తుంది వెన్నెల కాంతితో. ఇక అక్కడే నిలబడిన 6 అడుగుల అందగాడు అజయ్ తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నాడు. జశ్వంత్, నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా బాబు, ఇక ఆపు, అజయ్ మెల్లగా అన్నాడు కారులో. కానీ జశ్వంత్ ఏమో అతడి ఫ్రెండ్ని ఆట పట్టించడం ఆపడం లేదు. ఆహా, నాకు తెలుసులే, నువ్వు ఎందుకు 1 వీక్ లీవ్ తీసుకున్నావు ఆఫీస్ నుంచి. ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? కొత్తగా పెళ్ళైన వాడికి 1 వీక్ లీవ్ ఎందుకు కావాలో పెళ్ళైన నెలకి. సరే నాకు చెప్పు, ఇంతకీ నీ వైఫ్ని హనీమూన్కి ఎక్కడ తీసుకువెళ్తున్నా? దానికి అజయ్ ముసిముసిగా నవ్వుకుంటూ, షేమ్లెస్ ఫెలో, ఏ నువ్వు కాదా అని తిరిగి అన్నాడు నవ్వుదు. అలాంటిది ఏమీ లేదురా, మా అమ్మ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళింది, తిరిగి రావడానికి వారం అలా పడుతుంది. సో నేను అనుకున్నాను, ఇక్కడ సిటీలో ఈ అమ్మాయికి అంతా కొంచెం కొత్తగా ఉంటుంది కదా, మరి ఒంటరిగా వదిలి వెళ్తే బాగోదు అని తనతోనే ఉందామని డిసైడ్ అయ్యా. ఆహా, అయితే హనీమూన్ కోసం ట్రావెలింగ్ అని కూడా టైం వేస్ట్ అవ్వదన్నమాట. ఎంజాయ్ నవ్వాడు. కోర్స్, వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటాను అని అజయ్ నవ్వుతున్నప్పుడు అతని భార్య బెడ్రూమ్ వైపు వస్తున్న పట్టేరు శబ్దం వినగానే అతడు త్వరగా మాట్లాడేసి ఫోన్ పెట్టేశాడు. అక్షయ కొంచెం ఆందోళనగా రూమ్లోకి అడుగుపెట్టింది. అజయ్, మా అమ్మ కాల్ చేసింది, మా నాన్నగారికి కొంచెం హెల్త్ బాగోలేదని, ఆయనకి నన్ను చూడాలని ఉందంట, నేను వెళ్ళనా? తన చీర కొంగును నలుపుకుంటూ చాలా మొహమాటంగా అడిగింది. దాంతో అతని హ్యాపీనెస్ అంతా ఒక్కసారిగా వాడిపోయింది. అతడు చాలా ప్లానింగ్ వేశాడు, తనతో టైం స్పెండ్ చేద్దామని, చాలా చోట్లకు వెళ్దామని. కానీ ఒక్కదానివే ఎలా వెళ్తా అక్షయ? నేను కూడా నీతో వస్తాను. ఆమె ఆశ్చర్యపడింది. థ్యాంక్స్ అజయ్ అని అతడిని హక్ చేసుకుంది. అతను కూడా ఆమె తలపై నిమిరాడు. 2 గంటల్లోనే అతడు తనని కారులో ఆమె పుట్టింటికి తీసుకువెళ్ళాడు. తనని చూడగానే ఆమె తండ్రి రాఘవేంద్ర అంతా ఒంట్లో బాగోలేకపోయినా కనీసం సంతోషపడ్డారు. అతడి ముద్దుల కూతుర్ని చూసి ఆమె రాకతో ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు. తన సవతి తల్లి మాధవి బెడ్ పక్కనే నిలబడి వింటుంది. తండ్రి రాఘవేంద్ర వీపును హెడ్ బోర్డ్కి వాల్చి అతడి పక్కనే బెడ్ మీద కూర్చుని ఉన్న అక్షయ మాటలు వింటున్నాడు. అజయ్ పక్కనే కుర్చీలో కూర్చుని అతడి అమ్మతో కాల్లో బిజీగా ఉన్నాడు. అలా అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అంతలోనే బెడ్రూమ్ డోర్ వద్ద ఎవరో వచ్చినట్టు అయింది. మాట్లాడుతూనే వెనక్కి తిరిగి వచ్చిన వ్యక్తిని చూసిన అక్షయ షాక్ అయి బెడ్ పై నుంచి లేచి నేలపై నిలబడింది. వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, తార. అక్షయ ఫేస్లో వచ్చిన రియాక్షన్కి తార వంకరగా స్మైల్ చేసి వెంటనే ఆందోళన ఎక్స్ప్రెషన్ పెట్టుకుని తన తండ్రి రాఘవేంద్ర దగ్గరకు వచ్చి అతడు పక్కన కూర్చుని చెయ్యి పట్టుకుంది. ఐ మిస్సెస్ సో మచ్ నాన్న, ఇప్పుడు మీకు ఎలా ఉంది? అతి ప్రేమతో అడిగింది. ఫీలింగ్ బెటర్ తల్లి, మొత్తానికి మీ అందరినీ ఒకే చోట చూస్తుంటే నీరసంగా చెప్పాడు. ఒక పక్క అతని కూతురు అత్తారింటి నుంచి వచ్చిందని, మరొక కూతురు హాస్టల్ నుంచి వచ్చింది అని. అమ్మయ్య, అది చాలు. కూర్చుని ఉన్న అజయ్ని చూడగానే తన మాట తడబడింది. ఎవరతను? అతడి గురించి అడగగానే అజయ్ కాల్ కట్ చేసి వారి వైపు చూశాడు. తను నీ చెల్లి మగుడు అజయ్ అని మాధవి చెప్పింది. సీరియస్లీ, ఈ వేస్ట్ ఫెలో అక్షయ్కి ఇంత హ్యాండ్సమ్ ఉన్నవాడు హస్బెండ్గా వచ్చాడా? ఓ నో, అయినా ఇంత హ్యాండ్సమ్గా ఉన్నవాడు వచ్చాడేంటి అని లోపల తిట్టుకుంది. తన గుండెల్లో రాయి పడినట్టు అయ్యింది. మావయ్య ఎవరు తను? అజయ్ కన్ఫ్యూషన్గా చూశాడు. మా పెద్ద కూతురు తారా. అప్పుడే అజయ్కి అర్థమైంది వాళ్ళ మరొక కూతురు తారా అని. ఓ హాయ్ తారా, పెళ్ళికి నువ్వు రాలేనందుకు మీ వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ నేను అర్థం చేసుకున్నా, ఎంత బిజీగా ఉండి ఉంటే నువ్వు పెళ్ళి కూడా రాలేకపోయి ఉన్నావు అంటూ చేయి చాచుడు హ్యాండ్షేక్ కోసం. అంతే, తారా మొహం అంతా ఎర్రగా మారిపోయింది. వెంటనే అతడి చేతిని పట్టుకుని గట్టిగా ఊపింది. ఏదైతే అక్షయను పసిగట్టేలా చేసిందో తన అక్క బిహేవియర్ని. అప్పుడు అక్షయ వెంటనే తన భర్త వైపుకు వెళ్ళి అతని భుజం మీద చెయ్యి వేసింది. ఏదైతే అతడి చేతి వెనక్కి తీసుకునేలా చేసిందో. సరే నాన్న, ఇక మేము వెళ్తాం. అజయ్కి కూడా ఆఫీస్ వర్క్స్ అని ఉంటాయి కదా. దానికి అజయ్ ఆమె వైపు కన్ఫ్యూజన్గా చూశాడు. అతడికి ఎటువంటి వర్క్స్ లేవు కదా అని. మేబీ అతడు ఇబ్బంది పడకూడదని అలా అనుకుని ఉంటుంది అని అనుకున్నాడు. ఆమె మనసులో ఏముందో తెలియక తన లోపల చాలా డౌట్స్ పడుతుంది. తన అక్క తన భర్తతో ఇంత మర్యాదగా నడుచుకుంటుందని దాన్ని ఎప్పుడు అనుకోలేదు. పైగా ఆ సిగ్గుపడడం తనకి వెంటనే తెలిసిపోయింది. అసలు తార ఇంతకుముందు ఎప్పుడు కూడా సిగ్గుపడడం అనేది తన జీవితంలోనే చూడలేదు.
హే! అలా ఎలా మీరు నాన్నని ఇలాంటి సిట్యుయేషన్‌లో పది వెళ్తారు? మీరు కూడా ఇక్కడ ఉండండి. నేను కూడా ఇక్కడ ఉండాలని డిసైడ్ అయ్యాను. మనందరిని చూస్తూ ఉంటే ఆయన ఇంకొంచెం త్వరగా కోలుకుంటారు. చాలా వినయంగా మాట్లాడింది. ఓరి దీని వేషాలు! ఇంత అందంగా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకుందిది? అని అక్షయ లోపల నిజంగా షాక్ అయింది. అమ్మ కూడా ఇక్కడే ఉంది కదా! తను చూసుకుంటుందిలే నాన్నను. నేను కూడా మధ్య మధ్యలో వచ్చి వెళ్తుంటానులే అయిష్టంగా చెప్పింది. అదేమీ కాదు. మీరు కూడా ఇక్కడే ఉండండి. మనందరినీ చూస్తే నాన్నకు త్వరగా నయమవుతుందని చెప్తున్నాను కదా! అని తార చిన్నపిల్లలా మూలిగింది. ఇట్స్ ఓకే అక్షయ. మనం ఇక్కడే ఉందాం. నేను ఎలానో లీవ్ తీసుకున్నాను కదా! సో పర్వాలేదులే. నేను ఇబ్బంది పడతానని ఆలోచించుకో. అతని మాటలు విని తార ఈవిల్ స్మైల్ చేసింది. కానీ అక్షయ విచిత్రంగా చూసింది తన స్మైల్ చూసి. అజయ్, నువ్వు ఎంత మంచివాడివో రాఘవేంద్ర అన్నాడు. అక్షయ, మీ ఆయన్ని నీ రూమ్కి తీసుకువెళ్ళు. నేను అందరి కోసం వంట చేస్తాను. అక్షయ అయిష్టంగా తలూపి అజయ్తో కలిసి వెళ్తుండగా తార కళ్ళు తన భర్తని తదేకంగా చూస్తూ ఉండడాన్ని ఆమె గమనించింది. దానివల్ల ఆమెకు అనుమానం కలిగింది. అయితే అతడు మాత్రం దాన్ని గమనించలేదు. కొంతసేపటి తర్వాత డైనింగ్ టేబుల్పై మాధవి ప్లేట్స్ సర్దుతూ ఉండగా, అమ్మా నేను హెల్ప్ చేస్తాను. అక్షయ్ హెల్ప్ చేయబోతుండగా, పర్వాలేదు అని చెప్పాను కదమ్మా, మీ ఆయన్ని పిలు, నేను వెళ్ళి మిగతావి కూడా తెచ్చేస్తాను అని తను కిచెన్లోకి వెళ్ళింది. అప్పుడే తార అక్కడికి వచ్చింది చేతులను క్రాస్ చేసుకుని. కనీసం సరదాగా కూడా అనుకోలేదు, నువ్వు హ్యాండ్సమ్ హస్బెండ్ని పట్టేస్తావని అక్షయ. తనని చూడగానే అక్షయ మొహం చిరాకుగా పెట్టింది. నేను కూడా ఎప్పుడు అనుకోలేదు నీ కళ్ళు నా ముగ్గురు మీద పడతాయని, చూసిన ఫస్ట్ టైమే. దానికి తార వంకరగా నవ్వింది. ఓహో, అయితే నువ్వు నోటీస్ చేసావన్నమాట. ఇంకా నవ్వింది. చాలు తార, చిన్నప్పటి నుంచి నావన్నీ లాక్కుంటూనే వస్తున్నా. నా బొమ్మలు, నా బట్టలు, నా చిన్న చిన్న ఆనందాలు అన్నిటినీ లాక్కున్నా. ఎన్నో ఇంపార్టెంట్ థింగ్స్ని కూడా నా నుంచి లాక్కున్నా. అయినా సరే అన్నీ భరించాను. ఎందుకంటే మా నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు నా వద్ద జోలికి వచ్చే ధైర్యం చేయకు. సహించేదే లేదు. తార అక్షయ్యను వేళాకోళంగా చూస్తూ, ఏం చేస్తావేంటి? ఇప్పటివరకు నీ నుంచి ఏవైతే లాక్కున్నాను అవన్నీ అతడు ముందు ఎందుకు పనికిరానివి. నాకు ఇప్పుడు నీ మొగుడు కావాలి. తన నోటి నుంచి వచ్చిన ఆ మాట వినగానే అక్షయ వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. తనకి బాగా తెలుసు తార ఎంత పట్టుదల మనిషో. ఒక్కసారి గట్టిగా తను ఏదైనా డిసైడ్ అయిందంటే అంత ఈజీగా వదలదు. ఛే, ఆ రోజు నీ పెళ్ళికి వచ్చి ఉండాల్సిందే. కానీ కావాలని రాలేదు, నేను బిజీగా ఉన్నాను వర్క్స్తో అని చెప్పి. ఇప్పుడు నేను చాలా పశ్చాత్తాపం పడుతున్నాను. కానీ నా పశ్చాత్తాపం అంతా కూడా నీ ముగ్గురితో మాయం చేసేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ డియర్. వ్యంగ్యంగా స్మైల్ చేస్తూ అనగా అంతలో మాదేవి డిషెస్తో అక్కడికి రాగా తనని చూడగానే తార ఎక్స్ప్రెషన్స్ ఒక్క సెకండ్లో మార్చేసి ఇన్నోసెంట్గా పెట్టింది మొహం. మీరిద్దరు ఒకరి ముఖాలొకరు ఎందుకు అలా చూసుకుంటున్నారు? కూర్చోండి. అక్షయ, నువ్వు నీ భర్తని పిలిచావా? అక్షయ గుటకలు మింగింది కేవలం తన భర్తని ఆ రాక్షస్ ముందు పిలవడానికి. కానీ ఆ తార అక్షయకు వెనుకకు చూడమని సైగ చేసింది. దాంతో వెనుకకు చూసిన అక్షయకు అప్పటికే అటుగా వస్తున్న అజయ్ కనిపించాడు. నువ్వు అనుకోవచ్చు నువ్వు నన్ను ఆపగలవని, కానీ నువ్వు నా ముందు ఎప్పుడు బలహీనరాలివే అక్షయ. అలా చూస్తూ ఉండు, ఎలా నిమ్మకుని నా వలలో పడేసుకుంటాను నా అందంతో. తనకు మాత్రమే వినపడేలా చెప్పింది. నేను రావడానికి ఏదైనా ఆలస్యం చేశానా అని హుషారుగా అడిగాడు వస్తూనే, అందరూ అక్కడ ఉన్నారని గమనిస్తూ. నువ్వు ఎప్పుడు వస్తే అదే సరైన టైం అజయ్, ప్లీజ్. తార స్మైల్ చేస్తూ చెప్పగా దానికి అతడు తిరిగి స్మైల్ చేసి కూర్చున్నాడు. అతడి పక్కన అక్షయ్ కూర్చుని లోపే తార వేరొక కుర్చీ తెచ్చుకుని వారిద్దరి మధ్యన వేసుకుని కూర్చుంది. మాధవి అజయ్ని అయోమయానికి గురి చేస్తూ, నేను కూడా అతడికి కావాల్సిన దానినే కదా. తనని ఫస్ట్ టైం నేను కలవడం, ఏదో సరదాగా మాట్లాడదామనుకుంటే ఎందుకు మీరంతా అలా చూస్తున్నారు? కనీసం అతని పక్కన కూడా కూర్చోకూడదా? సరేలే అని నిజంగా బాధపడుతున్నట్లుగా అమాయకంగా నటించి బొంగుమూతి పెట్టుకుని పైకి లేవబోతుండే అజయ్ మాట్లాడాడు. ఇట్స్ ఓకే, నువ్వు ఇక్కడ కూర్చొని తినొచ్చు. ఎంతైనా మనమంతా ఒకటే ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఫార్మాలిటీస్ ఉండవు. అతడు సింపుల్గానే చెప్పి తినడం స్టార్ట్ చేశాడు. దాంతో తార ఈవిల్ స్మైల్ చేస్తూ అక్షయ్ వైపు చూసింది, కనుబొమ్మలను ఎగరవేస్తూ. అప్పటికే అక్షయ తన కోపాన్ని అణుచుకుంటూ చూస్తూ ఉండిపోయింది. తార అప్పటికే తన ప్రయత్నాలు స్టార్ట్ చేసింది తన భర్తతో అని. చాలా టేస్టీగా ఉంది అత్తయ్య.
అతడు ఆలూ ఫ్రై తింటున్నాడు. నిజంగానా? అసలు నేనే అమ్మకది వండమని చెప్పాను తెలుసా? మధ్యలో మాట్లాడింది. ఏదో తనే వండింది అన్నట్టుగా చెప్తుందేంటి అని అక్షయ తన వైపు కోపంగా చూసింది. ఓహ్! ఇది నా ఫేవరెట్. దానికి తార మరింత సంబరపడిపోతూ, నాకు కూడా ఇది ఫేవరెట్‌ని అజయ్. చూస్తుంటే మనిద్దరి ఇష్టాలు ఒకలానే ఉన్నాయి అని సిగ్గుపడుతున్నట్లుగా చెప్తూ అతడి భుజం మీద మెల్లగా తట్టింది కావాలని తాకడం కోసం. అది అక్షయను జెలస్ చేసింది. ఓహ్ గాడ్! ఈ చెయ్యి ఎంత స్ట్రాంగ్‌గా ఉందో. ఇంప్రెసివ్ అజయ్ అంటూ అతడి చేతిని మళ్ళీ మళ్ళీ తాకింది. థాంక్స్ తారా అతడు చిన్న స్మైల్‌తో చెప్పాడు. ఇక అంతే అక్షయ్ భరించలేకపోయింది. అజయ్ కూడా తనతో అలా మాట్లాడుతూ మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉంటే తన లోపల చాలా వీక్‌గా అనిపించింది. నాకు కడుపు నిండిపోయింది. అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్ళిపోయింది. వారిద్దరిని అంత క్లోజ్‌గా ఉండడం, చూడడం ఇష్టం లేక. అజయ్ గందరగోళానికి గురయ్యాడు. అతడు కూడా పైకి లేవబోయాడు. కానీ తార అతడి చేతిని పట్టుకుంది. ముందు నువ్వు తిను. మధ్యలోనే వదిలేసి వెళ్ళడం మంచిది కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అతడు తన మాటకు రెస్పెక్ట్ ఇచ్చి తినడం కొనసాగించాడు. రూమ్లోకి వచ్చిన అక్షయ తన జుట్టు పట్టుకొని కూర్చుంది. అసలు దాని సమస్య ఏంటి? చిన్నప్పటి నుంచి లాక్కుంటూనే వచ్చింది. ఇప్పుడు నా మొగుడిని కూడా కావాలని లాక్కోవడం కోసం చూస్తుంది. నేను ఏదోటి చెయ్యాలి. కానీ ఎలా? నేను తార అంతటి తెలివైన దానిని కాను. తనంత అందగతినే కాను. ఏది ఏమైనా నేను నా మొగుడిని కాపాడుకోవాలి. దాని నంగనాచి వేషాలు తనకు అస్సలు తెలియదు. అయినా అతడు తను ఏదో మంచిదనుకునే దగ్గరకు రానిస్తున్నాడు. ఈసారి నేను అలా రానివ్వకూడదు. నేనే అతడిని అంటిపెట్టుకుని ఉంటాను. అక్షయ తనతోనే ఉండు. తనకు తాను చెప్పుకుంటూ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. తీరా డైనింగ్ ఏరియా దగ్గరకు వచ్చిన ఆమెకు అక్కడ తార, అజయ్ ఇద్దరు కూడా కనబడలేదు. కేవలం తన అమ్మ మాత్రమే అక్కడ ఉంది. అమ్మ, మా ఆయనేడి? గందరగోళంగా అడిగింది. తార తనతో పాటు తీసుకెళ్ళింది అతడికి ఏదో చూపిస్తాను అని. అది విని అక్షయ్ కళ్ళు పెద్దవి చేసింది. ఈ తార చాలా ఎక్కువ చేస్తుంది. నేను ఇలా అంత ఈజీగా వదలకూడదు అనుకుంటూ వారి కోసం వెతుక్కుంటూ వెళ్ళింది. కేవలం 2 నిమిషాల్లోనే అక్షయ వరండాలో ఉన్న వారి ఇద్దరిని చూసింది. ఇల్లంతా వెతుక్కుంటూ వచ్చాక అప్పటి వరకు కంగారు పడిపోతున్న అక్షయ అక్కడ కేవలం అజయ్, తార యొక్క పెంపుడు కుక్క పిల్లతో ఆడుకోవడం చూసింది. ఇప్పుడు తనకు అర్థమైంది ఎందుకు అజయ్ తను కూడా వెళ్ళాడు ఆమె పిలవగానే అని. కానీ అంత ఫాస్ట్గా అతడికి కుక్క పిల్లలంటే ఇష్టమని తెలుసుకున్న తార ఎంత ఫాస్ట్గా ఉంది అని చిన్నగా భయం వేసింది. అప్పుడే అజయ్ అక్షయను చూశాడు. అక్షయ, ఇది చూడు, ఈ కుక్కపిల్ల ఎంత బాగుందో కదూ. అతడు నవ్వాడు. కానీ అక్షయ నవ్వలేదు. ఆమె గంభీరమైన ముఖంతో తార వైపు చూసింది. అజయ్, నాన్న నిన్ను పిలుస్తున్నారు అంది తన చూపును పక్కకు తిప్పకుండా. ఓ సరే, వెళ్తున్నా. అతను వెళ్ళిపోయాక తార మాట్లాడేంత వరకు కొన్ని క్షణాల పాటు వారిద్దరూ కనురెప్పలు పాల్చుకున్నా ఒకరినొకరు బద్ధ శత్రువులా చూసుకుంటూ ఉండిపోయారు. ఏంటి, నీకంత భయం వేసిందా? ఈ ముగ్గురిని ఒక్క క్షణం ఒంటరిగా వదిలిపెట్టడానికి కూడా వణికిపోతున్నా? అయ్యో, మీ ఇద్దరి దాంపత్యం అంత బలహీనంగా ఉందా అక్షయ? జాలిగా అడిగినట్టు అడిగి నవ్వింది. నాది బలహీనమైనది కాదు. నేను అతన్ని చాలా నమ్ముతాను. అతను నిన్ను తనతో అలాంటి ఏమి చేయనివ్వడు. కానీ నీలాంటి నీచమైన దాని నుండి నా మొగుడిని కాపాడుకోవడంలో తప్పేముంది? తార కళ్ళను పెద్దవి చేసింది. యూ అక్షయ్ వెళ్ళిపోయింది ఒక్క క్షణం కూడా ఉండకుండా. ఎలాగోలా ఇప్పటికీ 2 రోజులు గడిచాయి. తారను అజయ్ దగ్గరికి రాకుండా అక్షయ పడే అవస్థలు అంతా ఇంత కాదు. అలా ఏదోలా ఆపుకుంటూ వస్తుంది. కానీ ఆమె ఇంకా ఎంతకాలం ఇలా అని ఆపగలదు? తను ఆపేకొలది తార అతడితో క్లోజ్గా ఉండడానికి తెగ ప్లానింగ్స్ వేస్తుంది. కానీ అజయ్కి అతడిపై ఆమెకు ఉన్న ఉద్దేశాలు ఏంటి అనేది, ఆమె తనతో ఎందుకు టచ్లో ఉండటానికి ప్రయత్నిస్తుందో అనేవి అతడు ఒక్కసారి కూడా అనుమానం పడలేదు. కేవలం తను అక్షయ్ అక్క అని. రాత్రి డిన్నర్ చేశాక అందరూ ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు నిద్రపోవడానికి. కానీ తార మాత్రం నిద్రపోకుండా వాళ్ళేం చేస్తున్నారో అని చూసాకి వాళ్ళ రూమ్ వైపుగా దొంగచాటుగా వెళ్తుంది. మరోపక్క అజయ్ ఫుల్ రొమాంటిక్ మూడ్లో బెడ్ మీద కూర్చుని అతడి భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. అక్షయ్ కూడా అప్పుడే తలస్నానం చేసి తన తల జుట్టును తుడుచుకుంటూ రూమ్లోకి రావడం చూసి అజయ్ కళ్ళు ఆలు చిప్పల్లా తెరుచుకున్నాయి. అతడు తన కింద పెదవిని లోపలికి మడిచాడు. పైకి లేస్తూ అతడి చూపును కూడా చూసుకోకుండా తను అద్దం వైపుకు తుడుచుకుంటూ వెళ్ళబోతుండగా అతడు ఆమె దగ్గరికి వెళ్ళి వెనుక నుండి గట్టిగా కౌగిలించుకొని ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు. ఒక్కసారిగా స్తంభించిపోయింది తను.
తన నుండి వస్తున్న తాజా సువాసనను పీలుస్తూ ఆమె మెడపై ముద్దులు పెడుతూ తనని అతడి వైపుకు తిప్పబోతుండగా ఆమె అతడి చేతుల కదలికలను వెంటనే ఆపేసి వెనక్కి జరిగింది. అక్షయ, నేను ఫుల్ రొమాంటిక్ మూడ్లో ఉన్నా, ప్లీజ్ కాదనుకో. అతడు తన చెయ్యి పట్టుకుని లాగేలోపే అయ్యో ఐఎమ్ సారీ, నాకు పీరియడ్స్ అజయ్ అని ఇబ్బందిగా అంది. అతడు స్టక్ అయిపోయాడు సడన్గా ఊహించినది వినేసరికి. దాంతో అతడు తన అరచేతిని మెడ వెనుకకు పోనిస్తూ వెనక్కి అడుగు వేశాడు. సారీ, నాకు నిజంగానే తెలియదు. అతడు కూడా ఇబ్బంది పడ్డాడు. పర్వాలేదు, ఆమె మెల్లగా అంది అతడి వైపుగా చూస్తూ. కానీ అతడు తన కళ్ళల్లోకి చూడలేక కొంచెం ఇబ్బందిగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆపై అక్షయ బొంగమూత పెట్టుకుంది డిసప్పాయింట్ అవుతూ. కానీ అది అంతా చూస్తున్న తార ఈవిల్ స్మైల్ చేసి కిటికీ క్లోజ్ చేసి హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బయట వరండాలోకి వచ్చిన అజయ్ సిగరెట్ కాలుస్తూ పొగను గాల్లోకి వదులుతూ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. కానీ అప్పుడే ఎవరో తనని కౌగిలించుకున్నట్లు అనిపించింది. కానీ అది అతడి భార్యని అని అనుకుంటూ కళ్ళు తెరవలేదు. అతని పెదవులపై అప్పటికొక చిరునవ్వు రాగా దాంతో అతను సిగరెట్ను కింద పడేసి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అది అతడి భార్య అనుకుంటూ. కానీ అది తార అతడిని లొంగ తీసుకోవడానికి వచ్చింది. సరిగ్గా అదే క్షణంలో అతడి కోసం అక్షయ వెతుక్కుంటూ అక్కడికి రాగా తన గుండె ఆగిపోయింది. స్వయంగా తన భర్తే తారను కౌగిలించుకొని కనిపించగా తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. అప్పటికే తన కళ్ళల్లో కన్నీరు చేరి తన చూపును మసకగా చేస్తూ ఉండగా ఒక్కసారిగా అతడిని గట్టిగా పేరు పెట్టి పిలవాలి అనిపించింది. కానీ తన గొంతులో నుంచి మాట కూడా రావడం లేదు. తన గుండె బలహీనపడిపోతూ తనకు తానే నిస్సహాయురాలుగా ఆమె వారిద్దరి మధ్యన అడ్డంకిలా ఫీల్ అవుతూ తన కన్నీళ్ళని తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అజయ్కి స్పర్శలో ఏదో తేడాగా అనిపించింది. అది అతడి భార్య కాదు అన్నట్టు కనిపించడంతో అతడు వెంటనే కళ్ళు విప్పి చూడగా తారను చూసి ఒక్క క్షణంలో తనని వెనక్కి నెట్టివేసి షాక్తో బిగిసిపోయాడు. నువ్వు నా వైఫ్ అనుకున్నాను, ఎందుకు నన్ను హక్ చేసుకున్నావు? టెన్షన్ పడ్డాడు. నాకు తెలుసు అజయ్, నువ్వు ఫుల్ రొమాంటిక్ మూడ్లో ఉన్నావు. అప్పుడు ఎందుకు నన్ను వెనక్కి నెట్టావు? కమో, నీ వైఫ్ కన్నా అందగత్తెనే కదా, అప్పుడు నాతో ప్రాబ్లం ఇంకేముంది అని ఆమె దగ్గరకు రాబోతుండగా అతడు తనని దెయ్యాన్ని చూసినట్టు చూశాడు వెనక్కి జరుగుతూ. ఏం మాట్లాడుతున్నావు తారా? పెళ్ళైన వాడితో ఏంటి పనులు? నాకు పెళ్ళయింది, చిరాకు పట్టాడు. అయితే ఏంటి, వయసులో ఉన్నాగా, కోరికలు పుడితే ఎవరితోనైనా పని కానివ్వచ్చు. అది తప్పు ఇది తప్పు అని పాతకాలం వల్ల మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకు అని నవ్వింది. నువ్వు తారా, నీకేమైందో నాకు అర్థం కావడం లేదు, బట్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. అతడు ఎంతగా చెప్తున్నా తనకేమీ ఎక్కడం లేదు. డోంట్ బి షై అజయ్, నేనేమి నీ వైఫ్లా వీక్ కాదు, ఇన్నోసెంట్ అంతకన్నా కాదు చెప్తూని తన డ్రెస్ భుజాల కింద వరకు లాగి ఒళ్ళు చూపిస్తూ అతన్ని రెచ్చగొట్టడానికి ట్రై చేసేలోపే అజయ్ తన చెంప పగలగొట్టాడు అసహ్యంతో. సిగ్గనేది లేదా నీకు? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, ఎలా ఒక బజార్ లాంటి మనిషి అంత పద్ధతి గల అమ్మాయికి అక్క అయ్యిందని. ఛే, మాటలు అదుపులో పెట్టుకో. నా భార్య ఏమీ వీక్ కాదు, తను జస్ట్ సెన్సిటివ్. నా భార్య అందం గురించి మాట్లాడుకో. ఇంత బరి తెగించిన నిన్ను చూస్తుంటే నాకు కడుపులో తిప్పుతుంది. తనని అసహ్యంగా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మరోపక్క అక్షయ బెడ్ మీద కూర్చుని తన మొహాన్ని తన 2 అరచేతులలో దాచుకుని ఏడుస్తుంది. కానీ ఎవరో వస్తున్నా అడుగు చప్పుడు వినగానే తన కన్నీళ్లను తుడుచుకొని తన జుట్టుని సరి చేసుకుని కూర్చుంది. కానీ అటుగా వచ్చింది తన భర్త అజయ్నే. అక్షయ తనని ఆందోళనగా పిలుస్తూ తన చెయ్యి పట్టుకుని పైకి లాగాడు. తను పూర్తిగా నిలబడక ముందే తనని గట్టిగా లాక్కుని తనని గట్టిగా హక్ చేసుకున్నాడు, కళ్ళని గట్టిగా మూసుకుని. తనకి అసలు అర్థం కాలేదు ఎందుకు సడన్గా వచ్చి తనని హక్ చేసుకున్నాడు అని. ఇప్పుడే మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆమె ఆశ్చర్యపోయింది. అదేంటి సడన్గా? అతడు కౌగిలిని విరమించి తన వైపు ఇబ్బందిగా చూశాడు. మీ యొక్క బిహేవియర్ అంత మంచిగా లేదు అంటూ ఏం జరిగిందో మొత్తం చెప్పగా దాంతో ఆమె ఒక్కసారిగా ఏడ్చేసింది. అది చూసి అతను కంగారు పడిపోయాడు. బేబీ, నేను చెప్పింది నిజం, కానీ నన్ను నమ్ము, అంతకుమించి మా మధ్యనేమీ జరగలేదు. తనంటే అసలు నాకు ఇష్టమే లేదు. ఆమె అతని భుజాలను గట్టిగా పట్టుకొని కన్నీళ్లు ఆపుకుంటూ అతని ముఖమంతా ముద్దులతో నింపేసింది. చివరకు కన్నీళ్లతో నిండిన కళ్ళతో అతని వంక చూస్తూ అసలు విషయం మొత్తం అతనికి చెప్పేసింది. ఆ తర్వాత నేను మీ ఇద్దరిని ఒకరినొకరు హక్ చేసుకోవడం చూసి చివరికి తను నిన్ను కూడా నా నుంచి లాగేసుకుందని భయపడి ఏడ్చాను.
కానీ నువ్వు వెంటనే నా దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తుంటే నా కళ్ళల్లో నీలాగలేదు. నన్ను క్షమించు. నేను అక్కడే ఉండి చూసి ఉండాల్సింది. కానీ దానికి బదులుగా ఏడుస్తూ వచ్చేసాను భయపడి. బాధగా అంది. స్టాప్ క్రైయింగ్ బేబీ. నీ నుంచి నన్నెవరు లాక్కోలేరు అతడు భరోసా ఇవ్వగా. కానీ నేను భయపడ్డాను. తను నాకంటే అందంగా ఉంటుంది, పైగా తెలివిగలది. అతడు ఒప్పుకోలేదు. జస్ట్ షట్ అప్. నా కళ్ళతో చూడు, అది అసలు అందంగానే లేదు. అదే అమ్మాయి అసలు తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. తనకి నీకు అసలు పోలిక ఏంటి? ఒకసారి నిన్ను నువ్వు చూసుకో. తను తలకిందులుగా తపస్సు చేసినా నీలో సగానికి కూడా పోలలేదు. అది అందమంటే. అంతలో వాళ్ళకి రాఘవేంద్ర రూమ్ నుంచి అరుపులు వినిపించడంతో ఇద్దరు అక్కడికి వెళ్ళారు. రూమ్లోకి రాగానే ఇద్దరూ షాక్ అయిపోయారు. అక్కడ తార తనేదో ఇన్నోసెంట్ అన్నట్టు రాఘవేంద్రకి, మాధవికి లేనిపోని మాటలు చెప్పేస్తుంది. అమ్మ, నా మీద నమ్మకం లేదా? అజయ్ నన్ను తప్పుగా టచ్ చేశాడు. తార స్తంభించిపోయింది తన అమ్మ నోరు తెరవగానే. జరిగిందంతా నా కళ్ళతో చూశాను. ఎలా నువ్వు తన మీద ఒళ్ళు కొవ్వెక్కి మీద పట్టావు? ఎలా అతను అసహ్యించుకుని లాగిపెట్టి ఒక్కటిచ్చాడు? అజయ్ అయితే ఒక్కసారిగా అలా ఉండిపోయాడు మాధవి వైపుగా. సవతి తల్లి అంటే ఇలా కూడా ఉంటుందా అని ఇప్పుడే చూస్తున్నాడు. ఎంత తన కూతురైనా తప్పు చేసినప్పుడు తనని వెనకేసుకుని రాకుండా న్యాయంగా మాట్లాడడం చూస్తూ ఇప్పుడు తనకి అర్థమైంది ఎందుకు అక్షయ్ తన సవతి తల్లిని అంతగా ప్రేమిస్తుందో. నువ్వు ఒకవేళ అపార్థం చేసుకుని ఉండవచ్చు అని తార తడబడింది. దయచేసి ఆప్తావేక. నీ సొంత చెల్లెలి మొగుడిపై కన్నేసి నువ్వు ఇప్పటికి చాలా దిగజారిపోయావు. ఇప్పుడు ఏదో పతివ్రతలాగా ఈ విషయం సాగదీకు. తార రాఘవేంద్ర వైపు చూసింది. కానీ అతడు కోపంగా, నువ్వు మళ్ళీ ఎంత త్వరగా హాస్టల్కి వెళ్ళిపోతే అంత మంచిది. నీ మొహం కూడా చూడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మాట్లాడుతూనే ఒక్కసారిగా డోర్ వద్ద నిలబడిన అజయ్ని, అక్షయ్ని చూసి రాఘవేంద్ర బాధపడ్డాడు. మాధవి జాలిగా చూసింది. మమ్మల్ని క్షమించండి బాబు. మీరిద్దరూ తనని చూడడానికి వచ్చారు. కానీ నా కూతురు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి చూసింది. తల దించుకుంది. పర్వాలేదు, ఇక వదిలేయండి. బహుశా తను మెంటల్గా ఏదైనా డిస్టర్బ్ అయిందేమో. నేను అర్థం చేసుకోగలను. అతడి మాటలకి తార కళ్ళల్లో కన్నీళ్లు మెదిలాయి. అంత మంచివాడు ఏంటి అతడు అని. నాన్న, మేమిద్దరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. వారిద్దరూ రూమ్ నుంచి బయటకు వెళ్ళకముందే తార ఏడ్చేసింది. ఐఎమ్ సారీ అజయ్, అక్షయ. దయచేసి వెళ్ళిపోకండి. వారిద్దరూ ఆశ్చర్యంతో ఆమె వైపు చూశారు. నిజంగా తనేనా ఈ మాట అంటుంది ఏడుస్తూ అని. నేను నిజంగా ఇది ఇంత పెద్దగా అవుతుందని అనుకోలేదు. ఫస్ట్ నుంచి కూడా తన నుంచి నేను అన్నీ లాక్కుంటూనే వచ్చాను, చిన్నదానితో సహా. అలానే నిన్ను కూడా తన నుంచి లాక్కోవాలని అనుకున్నాను. నువ్వు ఏదో వస్తువు కాదు, తన వాడివి, తన భర్తవి. ఎవరైతే నేను కన్నెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదు అని తెలుసుకోకుండా. దయచేసి నన్ను క్షమించండి. నేను ఇలా చేసి ఉండకూడదు. తన బాధను చూస్తూ అజయ్ అక్షయ్ వైపు చూశాడు కళ్ళతో, ఏదో సైగ చేస్తూ. ఇప్పుడు వాళ్ళు ఏమి చేయాలి అన్నట్టుగా. దాంతో ఆమె వాళ్ళ వైపు ముందుకు వెళ్ళింది, చేతులను క్రాస్ చేసుకుంటూ. నిజంగా ఇది చాలా వింతగా ఉంది. నువ్వు ఏడుస్తూ మాకు క్షమాపణ చెప్పడం మొదటిసారైనా చాలా వింతగా ఉంది. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, కానీ నేను ఇష్టపడిన ప్రతి దానిని నువ్వు లాక్కున్నప్పుడు నేను కూడా అలానే ఇచ్చాను, బాధపడ్డాను, ఇంతకన్నా ఎక్కువే. కాబట్టి ఇప్పుడు నీ వంతు తారా, భరించు. నువ్వు నా భర్తపై నిందలు వేయడానికి ప్రయత్నించావు. నువ్వు ఆయనకు చేసిన అతిపెద్ద ద్రోహం ఇదే. నా భర్తపై తప్పుడు నిందలు వేసినందుకు నిన్ను జైలుకి పంపించగలను. కానీ నేను అలా చేయను. ఎందుకంటే నువ్వు మన తల్లిదండ్రుల ముందే ఉండి ఆయనతో ఇంత నీచమైన పనికి ఒడిగట్టినందుకు వాళ్ళు నిన్ను చూసి ఆ చూపులకు నువ్వు సిగ్గుతో, పశ్చాత్తాపంతో ఇక్కడే బాధపడాలి. అలా అక్షయ తార పడుతున్న బాధాకరమైన కన్నీళ్లకు అస్సలు కరగకుండా తన భర్త మణికట్టు కట్టుకొని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతుంటే అజయ్ ఎంతో గర్వపడ్డాడు.